యోసేపుకు వచ్చింది మామూలు సమస్య కాదు. కానీ యోసేపు, నేను నా దేవునికి విరోధంగా ఏ ఘోరమైన దుష్కార్యము చేయను. మరి ఈరోజు ఆ కార్యం జరిగేటట్టుగా నీ పవిత్రతను కాపాడుకోగలుగుతున్నావా? నీ భక్తిని కాపాడుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. చెడు నీ మీదకి వచ్చి పడినా, పాపం నిన్ను ప్రేరేపించిన, అక్రమాలు నిన్ను దేవుని బిడ్డలు చుట్టి ముడుతున్నా, నేను దేవుని బిడ్డని, భక్తి కలిగిన వాడిని, నా పవిత్రతను నేను పాడు చేసుకోనని అంతము వరకు నీ పవిత్రతలోనే నేను నిలిచి ఉందవుగాక. నీ చూపు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో సంపూర్ణమయ్యేందుకు నీవు సాగిపోదువుగాక. ప్రభు వచ్చినప్పుడు నీ ఆత్మయు శరీరము నీ జీవము ఆయన దృష్టికి నిందారహితముగా మారునుగాక. ఆలోచించండి.